హలో స్టూడెంట్స్, మనం విక్రమ్ బేతాళ కథలు చెప్పుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు కూడా ఒక కథ చెబుదాం. పట్టు వదలి విక్రమార్కుడు చెట్టు ఎక్కేసి చెట్టు మీద నుంచి డెడ్ బాడీని తీసుకొని వచ్చేసి నడుచుకుంటూ వెళ్తుంటే డెడ్ బాడీలో ఉన్న బేతాళుడు ఒక కథ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఏంటా కథ అంటే, అనగనగా అంతరెల్లిపట్నం అనే ఒక సామ్రాజ్యానికి రాజు కృష్ణదేవుడు, ఆయనకు ఒక కొడుకుంటాడు రామదేవుడు. కృష్ణదేవుడికి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత రామదేవుడిని రాజుగా చేస్తాడు. ఈ రామదేవుడి వయసు ఇప్పుడు ఎంత ఉంది? ఒక 25 ఇయర్స్ ఉంది. ఓకేనా? ఈ రామదేవుడికి ఏమైంది అంటే, రాజుని చేశారు ఆయన. 25 ఇయర్స్ వచ్చేపాటిగా రాజు అయ్యాడు రామదేవుడు. రామదేవుడికి ఒక అలవాటు ఉంది. ఏంటది అంటే, ఆయన అడవికి వెళ్ళి జంతువుల్ని వేటాడే అలవాటు. ఎట్లాంటి జంతువులు అంటే, ప్రజలకి ఇబ్బంది పెట్టే జంతువులనే వేటాడతారు, మంచివేమి కాదు. సరే, ఒకసారి ఆయన వేటకు బయలుదేరితే మామూలుగా ఒక రాజు వేటకి వెళ్తూ ఉంటే గుర్రం మీద వెళ్తారు, మంచి గుర్రం చూసుకొని వెళ్తారు. ఆయనతో పాటు కొంతమంది సైనికులు, సోల్జర్స్ ఉంటారు కదా, కొంతమంది సోల్జర్స్ ఏం చేస్తారు, గుర్రాల్లో ఒక 3-4 గుర్రాల్లో వెళ్తారు. తర్వాత ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ నడుచుకుంటూ, అంటే గుర్రంతో పాటుగా వీళ్ళు పరిగెత్తుకుంటూ బల్లెం అంటే ఐడియా ఉందా? సో సినిమాల్లో చూపిస్తూ ఉంటారు మనం, ఏమది బల్లాల దేవా ఇసురుతాడు, ఇసురుతో పోయి గుచ్చుకుంటాడు. సో అట్లాంటి బల్లాలు పట్టుకొని రాజు వెంబడి, రాజు ఎంత దూరం పరిగెడితే అంత దూరం, రాజు ఎంత దూరం గుర్రంలో వెళ్తే అంత దూరం వీళ్ళు పరిగెడుతూ వెళ్ళిపోతారు రాజును. ఓకేనా? అట్లాంటి వాళ్ళు కూడా ఒక 10 మందో 20 మెంబర్స్ పరిగెత్తా ఉంటారు. అందులో అట్లా పరిగెత్తే వాళ్ళలో ఒకడున్నాడు, వాడి పేరు నాగవర్మ. ఓకేనా? సో రామదేవుడు గుర్రంలో వెళ్తున్నాడు, ఈ నాగవర్మ అనేవాడు పరిగెడుతూ వెళ్ళాలి. చాలామంది ఉన్నారు, దాంట్లో ఒక పేరే చెప్తున్నాను. ఈ నాగవర్మ అనేవాడు చాలా మంచివాడు, కొంచెం బలశాలి, సో బాగా ధైర్యవంతుడు. ఓకేనా? పరిగెత్తగలిగేవాడు. కాబట్టి సరే, రాజు ముందు వెళ్తుంటే కొంతమంది గుర్రం మీద వెళ్తున్నారు, మిగిలిన వాళ్ళంతా వెనక పరిగెడుతూ వెళ్తున్నారు. సరే, రాజుకి దారిలో ఏమైంది, పెద్ద పంది కనపడింది, అడవి పంది. దానికి ఇట్లా పెద్ద కూరలు వచ్చినాయి, అది కనపడింది. దాన్ని ఎట్లాగైనా కొట్టాలి అనేది ఆయన ప్లాన్. సరే, దాన్ని తరుముకుంటూ పోతున్నాడు, కొడుతున్నాడు, మిస్ అవుతుందని కొంచెం దూరం అట్లా వెళ్ళిపోయాడు. దూరం వెళ్ళిపోతూనే ఉన్నాడు చాలా స్పీడ్గా, అది దొరకకుండా పోతూనే ఉంది. కొంతసేపుకి ఏమైంది, ఆయన వాళ్ళ అడవి రేంజ్ దాటి వెళ్ళిపోయినాడు పూర్తిగా బయట. వెనక్కి తిరిగి చూస్తే ఎవరు లేదు, సైనికులు ఒక్కడు కూడా లేదు. ఎక్కడికో వెళ్ళిపోయినాడు. అరే, నేను చాలా దూరం వచ్చేసినాను అని వెనక అట్లా చూస్తుంటే వెనక దూరంగా ఈ నాగవర్మ పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. అలసిపోతున్నాడు, అయినా సరే పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. గసపోసుకుంటూ వచ్చేసాడు. వచ్చి దగ్గరికి వచ్చేసిన తర్వాత, మహాప్రభు మిమ్మల్ని రీచ్ అయ్యాను అంటే, ఎంత మంచివాడు నువ్వు, అందరూ వదిలేసినావు నన్ను, నువ్వు మాత్రం వదలట్లేదు, నేను చాలా మంచివాడివి, నీకు రాజు అంటే చాలా ఇష్టం. అవును ప్రభు, నేను వచ్చిందే మీకోసం, మీ సేవ చేయడానికే ఉన్నాను నేను అని చెప్తాడు. సరే, రాజు గుర్రం దిగేసి, గుర్రం బాగా అలసిపోయింది ఇంకా. సరే, ఈ నాగవరం ఏం చేసినాడు, పరిగెత్తుకుంటూ వచ్చినా సరే ఆ గుర్రాన్ని అట్లా చూస్తే దగ్గరలో ఏదో సౌండ్ వస్తుంది, చిన్న చెట్టు ఎక్కితే చిన్న సౌండ్ వస్తుంది, నీళ్ళు కనపడుతున్నాయి అన్నమాట. గుర్రాన్ని అక్కడ తీసుకెళ్ళి నీళ్లు దాపించేసి ఆ గుర్రానికి బాగా నీళ్ళతో స్నానంలాగా బాగా నీళ్ళు చల్లేస్తే అది బాగా రిలీఫ్ అయిపోయింది. ఎందుకంటే పొద్దు నుంచి పరిగెడుతూ రాజుని కూడా, మహాప్రభు మీరు కూడా స్నానమో ఏదైనా ఫ్రెష్ అప్ అవ్వండి, చూద్దాం ఏదైనా తినడానికి దొరుకుతుందేమో అని చేస్తారు అన్నమాట. ఇతను అక్కడి నుంచి పరిగెత్తి వచ్చినా సరే వాళ్ళకి మళ్ళీ సేవలు చేస్తాను. ఓకేనా? సరే, గుర్రాన్ని బాగా కడిగిన తర్వాత ఒక చెట్టుకి కట్టేసి, ఆ చెట్టు దగ్గర ఎక్కడ కట్టేస్తాడు, ఎక్కడైతే బాగా గడ్డి ఉందో గుర్రం తినడానికి అట్లా బాగా చూసుకొని ఓ చెట్టు కట్టేస్తాడు, అది మేసుకుంటాడు. రాజు ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత ఇతను చుట్టూ చూస్తాడు ఏమైనా దొరుకుతాయేమో. చూస్తే అతనికి ఏం దొరుకుతాయి అంటే, కొన్ని కాయలు దొరుకుతాయి. ఏం కాయలు అవి అంటే, ఉసిరికాయలు తెలుసు కదా మనకు, ఉసిరికాయలు దొరుకుతాయి. అవి ఎప్పుడున్నాయి, బాగా పండిపోయినాయి, అవి చూస్తేనే బాగా నీట్గా కనబడతాయి. అట్లాంటి కాయలు తీసుకొస్తాయి. ఒకటి అతను తింటాడు, తీయగా ఉన్నాయి అవి. ఓకేనా? మామూలు పుల్లగా ఉంటాయి కదా, అవి బాగా పండిపోయినాయి చెట్లోనే, కాబట్టి తీయగా ఉన్నాయి స్వీట్గా. అట్లాంటి కాయలు తీసుకొచ్చి ఇస్తారు. ఉసిరికాయలా, నేను తినను కదా మామూలు కంటే, ఒకసారి తినండి ప్రభు, సూపర్ ఉన్నాయంటే నిజంగానే తీసుకొని ఉసిరికాయల్ని ఇస్తారు. అవి తింటే నిజంగానే రాజు చాలా బాగా అనిపించింది.
ఒక మామూలుగా ఒక కాయ చూద్దాంలే అని చూస్తే ఒక 10 కాయల వరకు తినేసినాడు. చాలా స్వీట్ ఉంది. సరే కొంచెం పూర్తిగా స్వీట్ కంటే అనే దానికంటే కూడా కొంచెం పులుపు స్వీట్ కలిగి వస్తాయి మామూలుగా. సరే అవి తిన్నాడు. తిన్న తర్వాత కొంచెం నీళ్ళు తీసుకొచ్చి ఇస్తే, మామూలుగా ఎప్పుడైనా మీరు ఉసిరికాయ తినండి, తిన్న తర్వాత కొంచెం నీళ్ళు తాగి చూడండి, నోరంతా మంచిగా అయిపోతుంది, స్వీట్గా అదో రకంగా అయిపోతుంది. సో అట్లా రాజు చాలా సంతోషపడతాడు. ఓకే నాగవర్మ, చాలా హ్యాపీ అయ్యాను నీ వల్ల. నీవు ఇప్పుడు ఇట్లా ఉన్నావు కదా, చిన్న చిన్న సోల్జర్ నువ్వు ఇప్పుడు అనుకొని, ఇప్పుడు ఈ నాగవర్మ ఏం చేస్తాడు, సంతోషపడతాడు బాగా, రాజు కూడా బాగా చూసుకున్నాను అనేసి. తర్వాత ఒక పెద్ద చెట్టు ఎక్కుతాడు నాగవర్మ. చెట్టు ఎక్కి వాళ్ళ సైనికులు ఏడా దగ్గరలో ఉన్నారేమో చూస్తే ఎక్కడో దూరంగా ఉంటారు. ఓకే అనుకొని రాజుని గుర్రాన్ని మెల్లగా వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి చేరుస్తారు. చేర్చిన తర్వాత ఇంకా రాజు వాళ్ళ రాజ్యానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత నాగవర్మని ఇంతకుముందు చిన్న సైనికుడు కదా, ఇప్పుడు రాజును కాపాడే అంగరక్షకుడు, అంటే మామూలు బాడీ గార్డ్ లాగా పెద్ద పోస్ట్ ఇస్తాడు. పెద్ద పోస్ట్ ఇచ్చి పెద్ద ఇల్లు ఇచ్చి అతనికి అన్ని సౌకర్యాలు కల్పించి ఇస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఏమైంది, ఈ రామదేవుడు 25 years ఉన్నాయి కదా, పెళ్లి చేయాలా ఇతనికి అనేసి సంబంధాలు చూస్తే వాళ్ళ రాజ్యానికి కొంచెం దూరంలో ఏముంటుంది అంటే ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి వెళ్ళాలి అంటే మామూలుగా నడుచుకొని వెళ్ళడానికి, గుర్రంలో వెళ్ళడానికి కుదరదు. ఎట్లా పోవాలి, బోట్లోనే వెళ్ళాలి. ఇప్పుడు సపోజ్ శ్రీలంక, ఇప్పుడు మామూలుగా శ్రీలంక అంటే పాతకాలంలో ఏమంటారు అంటే దాన్ని వేరే పేరుతో పిలిచేవాళ్ళు, చెప్తాం మళ్ళీ చెప్తాం వస్తుంది, ఓకేనా. సరే సరే అట్లాంటి ఆ శ్రీలంక అనేది సముద్రం దాటి మధ్యలో ఉంటుంది, అర్థమైందా. సరే అట్లాంటిది దానికి పోవాలి. అక్కడ ఉందంట మంచి అమ్మాయి, అన్ని రకాల లక్షణాలు, ఇక రాజుకి సరిపోయే అమ్మాయి అక్కడ ఉంది. ఫోటోలు అన్నీ పంపిస్తారు. ఓకే అమ్మాయి బాగుంది, నాకు అమ్మాయి చేసుకుందాం అంటే సరే ఫస్ట్ వాళ్ళు కబురు పంపించాలి కదా, వాళ్ళు పంపించాలి కదా, ఓకేనా. సో ఆడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలి అంటే సరే వీరున్నాడు కదా మంచోడు, బాగా స్ట్రాంగ్ ఉంటాడు అని చేస్తాడు అనేసి ఒక బోట్ ఇచ్చేసి ఇతనికి ఆ బోట్లో ఒక 10 మంది బ్రాహ్మిన్స్ ఇచ్చేసి, ఎందుకు వాళ్ళకన్నీ ఏ రోజు మంచి రోజు, ఏ రోజు చెట్టు రోజు అని ముహూర్తం అన్నీ ఫిక్స్ చేసుకోవడానికి ఇచ్చేసి ఆ బోట్ నిండా వాళ్ళకి గిఫ్ట్లు పంపిస్తారు. రాణికి అంటే లేదా అమ్మాయి పెళ్లి చేసుకోవాలన్నాడు కదా, అమ్మాయికి గిఫ్ట్లు, వాళ్ళ నాన్నకి గిఫ్ట్లు అన్నీ ఓడ నిండా నింపేసి పంపిస్తారు. సరే పోతూ ఉంటే మధ్యలో ఏమవుతుంది అంటే పెద్ద గాలివాన వస్తుంది, తుఫాన్, ఓకేనా. పెద్ద గాలివాన వస్తుంది. ఈ గాలివానకి ఇట్లా 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 బోటు ఊగుతూ ఉంటే బ్రాహ్మిన్స్ మహాప్రభు కాపాడండి, మహారాజా కాపాడండి అంటారు. కానీ మహారాజు లేడు కదా. మామూలుగా మహారాజులు ఉంటే వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకుంటారు. మహారాజు ప్రతినిధిగా ఇతను వచ్చాడు కదా నాగవర్మ. సరే నాగవర్మ మీరేం భయపడద్దండి, మీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డేసైనా కాపాడతాను, మీరేం భయపడద్దండి అని చెప్తారు. సరే అనేసి ముందుకెళ్తూ ఉంటే ఇంకా పెరుగుతుంది. ఒక మధ్యలో పోయిన తర్వాత ఈ ఊగడం ఎక్కువైపోయింది. సడన్గా సముద్రం మధ్యలో నుంచి ఒక పైకి ఏమైంది అంటే ధ్వజస్తంభం లాంటిది బంగారు బయటకు వచ్చేది. బయటకు వస్తే ఆ పడవ నడిపే ఉంటారు కదా బోటు, వాడు ఏం చేస్తారు, ఇట్లా తప్పించబోయి ఇట్లా ఆదుకుంటాడు. తిప్పితేనే దానికి గుద్దుకొని అది వీళ్ళందరూ బోట్లోకి పడిపోతుంటే నాగవర్మ పడే కంటే ముందే లేచి ఈ సముద్రుడికి ఎంత గర్వము, నా ప్రజల్ని ఇబ్బంది పెడతాడా అనేసి కత్తి తీసుకొని సముద్రుడు అనే వాడిని చంపాలా అనేసి సముద్రంలోకి అది ఆడైతే వచ్చిందో దాంట్లో దూకేస్తాడు. వీళ్ళందరూ నీళ్ళలో పడతారు. అతను నీళ్ళలో దూకుతాడు కత్తి తీసుకొని. దూకాలా అని వెళ్తూ ఉంటే లోపలికి వెళ్ళిపోతాడు కదా, నీళ్ళలో పడితే వెళ్ళిపోతూ ఉంటే కొంచెం సేపు తర్వాత ఏమవుతుంది, అతనికి పెద్ద పెద్ద చెట్లు, ఓకేనా, సముద్రం లోపల కొంతమంది మనుషులు అట్లా కనిపిస్తుంది. ఇంకా అతను నడుచుకుంటూ పోతా అంటే మళ్ళీ మనుషులు పెద్ద ఇల్లు కనపడుతున్నాయి. అంటే ఇంకో రాజ్యం, సామ్రాజ్యం ఉంది అక్కడ సముద్రం లోపల, పాతాళ లోపల ఏదో ఒకటి అనుకున్నాం, ఓకేనా. అక్కడ రాజ్యం ఉంది, దాంట్లో మనుషులు కనపడుతున్నారు. నడుచుకుంటూ పోతా అంటే అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కనపడుతున్నారు. కొంచెం అట్లా ముందుకు వెళ్తే ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, అదంతా గోల్డ్తో చేసింది. అడుగుతాడు ఎవరిది ఇది అంటే ఇది మహారాణి ఉంటుంది దాంట్లో, మహారాణి వాళ్ళకి ఏం అవునా సరేలే అని అట్లా ముందుకు చూస్తాడు. ఆమె
ఈ నాగవర్మ కూడా రాజు వయస్సే ఉంటుంది, 25 years. ఆమె చాలా బాగుంటుంది, వీడికి నచ్చుతుంది. ఆమె దగ్గరికి వెళ్తాడు. ఆమె దగ్గరికి వెళ్తే కంటే ముందే ఆపుతారు కదా, మామూలుగా రాణి దగ్గరికి పోవాలంటే ఆపేస్తారు కదా. ఆపేస్తారు. ఎవరు నువ్వు అంటే, నా పేరు నాగవర్మ, నేను ఈ రాజ్యం నుంచి అంతరిల్లిపట్నం నుంచి వస్తున్నాను. సరే అంటే వాళ్ళు రండి రండి, బాగా వేషధారణ ఉంటుంది కదా రకంగా, సైనికుడు వేషం అట్లా ఇట్లా రండి రండి కూర్చోండి అనేసి ఫుడ్ పెడతారు. ఫుడ్ పెట్టి అంతా అయిన తర్వాత రాణిని పిలుస్తాము అనేసి అమ్మాయిని పిలుస్తారు. ఆ అమ్మాయి వస్తుంది. వచ్చి ఓకే నేను పెళ్లి చేసుకుంటాను నేను, అయితే నువ్వు ఫస్ట్ ఇప్పుడు తిన్నావు కదా, వెళ్ళి అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ లాంటి చెప్పాను కదా ఇంతకుముందు నేను. స్విమ్మింగ్ పూల్ అంటే ఒక తటాకం, చిన్న గుంతలా నీళ్ళు. స్విమ్మింగ్ పూల్ వెళ్ళి నువ్వు స్నానం చేసి వచ్చేసి మనం పెళ్లి చేసుకున్నాము అంటాడు. అవునా సరేలే అని వీడు సంతోషంగా పోయి స్విమ్మింగ్ పూల్లో మునుగుతాడు. మునిగి ఇట్లా పైకి లేచి చూస్తే అంతరిల్లిపట్నంలో తేలింటాడు. ఓకేనా, వాళ్ళ ఊర్లో ఉంది కదా వాళ్ళ సామ్రాజ్యం, అంతరిల్లిపట్నంలో తేలుతాడు. చూస్తాడు, అరే మా సామ్రాజ్యం ఉన్నట్టుంది అనేసి ఓకే ఆశ్చర్యపోతాడు. ఏదైతే కానీ అనేసి రాజు దగ్గరికి పోతాడు. రాజు అడుగుతాడు, ఏం నాగవర్మ వెళ్ళొచ్చావా ఆ దేశానికి, శ్రీలంకకి వెళ్ళొచ్చావా, వెళ్తే మాట్లాడచ్చావంటే లేదు ప్రభు ఇట్లా జరిగింది అనేసి మొత్తం జరిగిందంతా చెప్తాడు. నన్ను ఇట్లా అమ్మాయి మోసం చేసింది, పెళ్లి చేసుకుంటానని చెప్పి దాంట్లో నేను స్నానం చేయమని, నేను స్నానం చేస్తే ఇక్కడ వచ్చి తేలాను అంటే రాజు కోప్పడతాడు. అంతగా నిన్ను మోసం చేసిందా, నువ్వు ఎంత మంచివాడివి అసలు కదా, నా కోసం ఇంత చేసావు, పోదాం పద మనం వెళ్ళి అమ్మాయికి ఇంతో తేలుద్దాం అనేసి మళ్ళీ బోట్ ఎక్కుతాడు. ఇంకో బోట్ ఎక్కి ఎక్కడైతే వీళ్ళ బోటు మునిగిపోయిందో అక్కడ రాజు నాగవర్మ అంటే రామదేవుడు నాగవర్మ ఇద్దరు కలిసి దూకేస్తారు. దూకేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ మనుషులు కనపడతారు. నడుచుకుంటూ పోతుంటే మనుషులు ఉన్నారు కదా, ఇతను తేడా కనపడుతూ ఉంటుంది. నాగవర్మ ఓకే వీడు సైనికుడు, ఇతను రామదేవుడు ఎట్లుంటాడు, రాజు అంటే ఆటోమేటిక్గా గంభీరంగా ఉంటాడు, చూడ్డానికి బాగుంటాడు, అన్నీ ఉంటాయి కదా. సో ఇతను గొప్పవాడు అనుకొని అందరూ నమస్తే నమస్తే అని పెడతా అంటే ఇతను అస్సలు పట్టించుకోడు ఎవరినే కానీ. నాగవరం ఏమంటారు, మర్యాద ఇస్తాంటే తీసుకుంటాడు, అలా అట్లా అనుకుంటారు కదా. సో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కదరా ఎవడు వీడు అనేసి. సో ఇట్లా రాజు ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఎవరు ఏం చెప్పినా పలకకుండా కోపంగా బాగా స్ట్రాంగ్గా వెళ్తూ ఉన్నాడు. సరే ఆ బంగారు హౌస్ పోతే వాళ్ళు కూడా పరిచారకులు అంతా చూశారు. చూస్తే ఇతను ఎవరో చాలా గొప్పవాడు ఉన్నట్టున్నాడు, రామదేవుడు అసలు చాలా గంభీరంగా ఉన్నాడు అనేసి రండి మహారాజా రండి అంటే, ఫుడ్ పెడతామంటే నాకు మీ ఫుడ్ వద్దు ఏమొద్దు, ఫస్ట్ మీ రాణిని పిలిచండి అంటాను. లేదు మహారాజు తినంటే నాకు వద్దు, నాకు ఏమేమి పెట్టద్దని మీరని, మీ ఫుడ్డే నాకు అవసరం లేదు అని చెప్తారు. సరేలే అనేసి ఆమె వస్తుంది. ఆమె వస్తే నమస్కారం చేస్తుంది. ఇతను కనపడుతుంటాడు కదా రాజు ఉన్నట్టున్నాడు అనేసి అడుగుతుంది అనమాట. అడగడానికంటే ముందు మహారాజా మీరు ఏమనుకోద్దండి, మా రాజ్యానికి వచ్చినారు, మీరు స్వాగతం, మీరు వెళ్ళి ఒక్కసారి ఆ స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసి రాకండి అంటుంది అనమాట. ఆహా ఆల్రెడీ మా ఫ్రెండ్కి లేదా మా వాడికి మీరు ఆల్రెడీ నీళ్ళలో ముంచి మా ఊళ్ళో తెలిపించేలాగా చేశారు, ఇప్పుడు నేను ఉంచితే మళ్ళీ చేస్తారు కదా, నాకు మీ ఏమీ అవసరం లేదు, ఫస్ట్ మా వాడికి జరిగిన దానికి సమాధానం చెప్పలేదు, మోసం చేసావు కదా అని చెప్తాదనమాట. నేను ఈ రాజ్యాన్ని, నాకు ఈ రాజ్యం మా నాన్న ఇచ్చాడు, నేను దీన్ని కాపాడుకోవాలి కదా, ఎవరంటే వాళ్ళు వచ్చి పెళ్లి చేసుకోమంటే ఎట్లా చేసుకుంటాను అంటే, సరే చెప్పి నేను మహారాజుని అంటే ఆమె నిజంగానే ఇతను చెప్పేది అంతా విని, సరే మీరు చెప్తున్నారు కదా మీకు ఒకటి చూపిస్తా అని ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర తీసుకెళ్ళి ఇట్లా చేత్తో ఇట్లా అంటేనే ఆమె ఆడ మళ్ళీ ఒక పెద్ద డోర్ లాంటిది వస్తుంది. డోర్ ఓపెన్ చేసి ఆమె ముందు వెళ్తారు, రండి మీరు కూడా వెళ్తే అక్కడ ఆ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తే ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్ని బంగారుతోటి చాలా పెద్దగా అంత ఉంటుంది. ఓకేనా, చూడు మా నాన్న నాకు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఇచ్చాడు, ఎవరినంటే వాళ్ళని ఎట్లా చేసుకోవాలి నేను, మీరు గొప్పవాళ్ళు, మీరు చెప్పండి, మీరు చెప్తే ఏ పనైనా చేస్తాను, నాకు మా నాన్న లేడు ఇప్పుడు, మీరు చాలా గొప్పవాళ్ళగా కనబడుతున్నారు, మీరు ఏం చెప్తే అది చేస్తాను అంటే, సరే మావాడు కూడా చాలా గొప్పవాడే, చాలా మంచివాడు, వీడు నా కోసం అనేది వదిలేదు, చాలా మంచివాడు, సో ఏదైనా మీకు చాలా తెలివితేటలు ఉన్నాయి, స్ట్రాంగ్గా ఉన్నాడు, మీ రాజ్యాన్ని జాగ్రత్తగా కాపాడగలిగే కెపాసిటీ ఉంది వీడు, నువ్వు పెళ్లి చేసుకోవాలి ఏం కాదు అంటే, సరే మీరు చెప్తున్నారు కదా నాకు మీరంటే గౌరవం వచ్చేసింది, డెఫినెట్గా చేసుకుంటా అనేసి పెళ్లి చేసుకుంటాను. సరే పెళ్లి చేసుకుంటే నాగవర్మ ఇప్పుడు ఆ రాజ్యానికి రాజు అయిపోయినాడు. రాజు
రాజుని మళ్ళీ ప్రశాంతంగా మళ్ళీ పెద్ద బోర్డు తెప్పించేసి వాళ్ళ రాజ్యానికి పంపిస్తారు. ఇక్కడితో బేతాళుడు కథ చెప్పడం ఆపేస్తాడు. ఓకేనా? ఆపేసి ఇప్పుడు విక్రమాదిత్యని అడుగుతాడు. విక్రమాదిత్య, ఇప్పుడు చూసావు కదా, నువ్వు రామదేవుని చూసావు, నాగవర్మని చూసావు, అయితే ఇప్పుడు ఇద్దరిలో ఎవరు గొప్పవాడో చెప్పు అని అడుగుతాడు. ఎవరు గొప్పవాడో చెప్పు అంటే ఆయనకు తెలుసు కాబట్టి ఆ ఆన్సర్ చెప్పేస్తాడు. ఆ ఆన్సర్ చెప్తే క్వశ్చన్ అదే చెప్తాడు, నీకు తెలిసి చెప్పలేదా నీ తల 1000 ఒక్కలు అవుతుంది. ఓకేనా? తెలియకపోతే ఓకే, తెలిసి చెప్పలేదా నీ తల పగిలిపోతుంది అంటే ఆయన ఆన్సర్ చెప్పేస్తాడు. ఆన్సర్ చెప్తే నీ ఆన్సర్ కరెక్టే, నువ్వు సూపర్, నీకు చాలా తెలివి ఉంది, నువ్వు చాలా అసలు నీ నాలెడ్జ్ని గ్రేట్, కానీ నువ్వు ఆన్సర్ నోరు చెప్పినావు కదా, నోరు తెలిస్తే నేను మళ్ళీ చెట్టు మీదకి వెళ్ళిపోతాను అని చెప్పేసి చెట్టు మీదకి వెళ్ళిపోతాను. పట్టు వదిలి విక్రమార్కుడు మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ దాన్ని పట్టుకోవడానికి మళ్ళీ చెట్టు ఎక్కడానికి వెళ్తాడు. ఓకేనా? ఇప్పుడు మీరు చెప్పండి, కథ అంతా విన్నారు కదా, విక్రమార్కుడు కథ వదిలేసి ఆయన ఆన్సర్ ఏం చెప్పినాడు, మీరు చెప్పండి ఎవరు గొప్పవాడు, నిలబడి చెప్పి ఎవరు చెప్తారో ఆన్సర్, వాళ్ళిద్దరిలో ఎవరు గొప్పవాడు చెప్పరా? నాగవర్మ గొప్పవాడా, రాజు గొప్పవాడా? నాగవర్మ గొప్పవాడు. వెరీ గుడ్, కూర్చో. ఇంకా ఎవరైనా చెప్తారా? ఎవరు గొప్పవాడు వాళ్ళిద్దరిలో చెప్పండి, ఎవరు గొప్పవాడు? ఎవరు గొప్పవాడు? నాగవర్మనే గొప్పవాడు. ఇంకా ఎవరైనా చెప్తారా? నాగవర్మనే గొప్పవాడు, నాగవర్మనే గొప్పవాడు చెప్పరా? అందరు నాగవర్మేనా? రాజు గొప్పవాడు కదా. సరే కూర్చోండి. ఇప్పుడు ఈ విక్రమార్కుడు చెప్పిన ఆన్సర్ ఏంటి అంటే నాగవర్మే గొప్పవాడు అని చెప్తాడు. ఎందుకు అని అడుగుతాడు. ఊరికే నాగవర్మే గొప్పవాడు అంటే చెప్పాలి కదా, ఎందుకు గొప్పవాడో చెప్పాలి. ఎవరు చెప్తారు మరి? నాగవర్మ గొప్పవాడు అని రాజు చెప్పినాడు, ఊరికే రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే కాదు కదా, ఎందుకు అని అర్థం చెప్పాలి. ఎవరు చెప్తారు మళ్ళీ ఎందుకు గొప్పవాడు అని? ఎందుకు గొప్పవాడు అంటే వాడి దగ్గర ఏం లేకపోయినా రాజు కోసం అంత దూరం పరిగెత్తుకుంటా వెళ్ళి ఆయన్ని కాపాడి కదా ఆయన దగ్గర తీసుకొచ్చి ఆయనకు అన్ని సేవలు చేసి చేస్తాడు. తర్వాత ఈ కింగ్ కోసం, రాజు కోసమే, అసలు సంబంధం లేని మనుషుల కోసం పైకెక్కి కదా ప్రాణం పోతుంది అని తెలిసిన తర్వాత కూడా సముద్రంలోకి దూకేస్తాడు. ఎవరు? నాగవర్మ. ఆల్రెడీ అది అక్కడ లోపల ఏముందో తెలీదు, లోపల ఎట్లుంటుందో తెలియదు కదా, కానీ నా ప్రజల్ని నువ్వు అన్యాయం చేస్తావా సముద్రుడా, నిన్ను చంపేస్తా అని అందులోకి దూకేస్తాడు. చచ్చిపోతాడో బతుకుతాడో తెలియదు కదా, అవునా? అంత గొప్పవాడు. తర్వాత కాబట్టి నాగవర్మనే గొప్పవాడు అని చెప్తాడు రాజు. మరి రాజు ఎంత గొప్పవాడు కాదు, రాజు కూడా అంత పడి దూకినాడు, ఆమెని పెళ్లి చేయించినాడు, రాజు కూడా గొప్పవాడే కదా అంటే లేదు. రాజు లేదా ఏం పేరు రామదేవుడు ఆల్రెడీ ఆడు సేఫ్ అని తెలుసు, నాగవర్మ ఆల్రెడీ దూకేసినాడు, సేఫ్ అని తెలుసు కాబట్టి దూకినాడు, ఆయన పెద్దరికం నిలబెట్టుకున్నాడు పెళ్లి చేసి. అంతేగాని గొప్పవాడు మాత్రం నాగవర్మనే అనేది ఆన్సర్. ఓకేనా? రైటా? కథ కంచికి మనం ఇంగ్లీష్ సర్దుకోండి.